ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ నమస్కారం. గత 3-4 రోజులుగా ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా మా బతుకు తెరువు కోల్పోయింది, మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలి సార్. మీరు అనేక సంఘాల్లో, మరి అమాలి సంఘంలో, లారీ డ్రైవర్ సంఘంలో, లారీ ఓనర్స్ అసోసియేషన్లో అన్నిట్లో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారం చేసిండ్రు. మరి మా సమస్య ఎట్లా పరిష్కారం చేయాలా, మేము ధర్నా చేస్తున్నాం, రావాలని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ మా పార్టీ నిర్ణయం ప్రకారం చేస్తాం, ధర్నా అంటే పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉంటే తప్ప మేము రాదు అని చెప్పా. కానీ ఈరోజు మరి రాగానే మళ్ళీ ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా తెలంగాణ చౌరస్తాకు రావాలి సార్, మేము అందరం వస్తున్నామంటే వద్దు, మీ తరఫున నేను మాట్లాడతా పార్టీ ఆఫీస్తో, మీరు రండి. మా అనుబంధ సంఘం నాయకుడు శ్రీనివాస్ కలిస్తే మరి వారికి చెప్పిన మీరు మళ్ళీ మాట్లాడదామని. ఒక్కటే హామీల గురించి అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కనుక హామీలు మరి కొన్ని 24 అవర్స్లోనే చేస్తామని అన్నారు. రుణమాఫీ అనేది నేను అనుకుంటా రాహుల్ గాంధీ గారు 24 గంటల్లో రుణమాఫీ చేస్తా అన్నారు. కానీ 24 గంటల్లో సాధ్యపడదని కూడా మాకు తెలుసు కనుక కొంత సమయం ఇద్దాం. 100 రోజులు అడిగింది కనుక 100 రోజుల సమయంలో ఇద్దాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏర్పడంగానే మనం ఇబ్బంది పెట్టినట్లు చేయొద్దు, కొంత సమయం పాటించాలి, సమయం కూడా ఇవ్వాలా. ఇస్తే వాళ్ళు కుదుర్చుకొని ఆ 100 రోజులలో అవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. కనుక చాలామంది అడుగుతుంటే కూడా సార్ రుణమాఫీ 24 గంటలు వేస్తామన్నారు కదా, ఏమైంది సార్ అని కొందరు సార్ పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నాం, మరి పెళ్ళి పెట్టుకోవాలి, వాయిదా వేసుకోమని చెప్పింది కదా, మరి వాయిదా వేసుకున్నాం తులం బంగారం గురించి అని కొందరు చెప్పింది. సరే దానికి కొంత సమయం ఇస్తే సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మరి మేము కూడా నచ్చ చెప్తూ వచ్చినాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక కొంత సమయం ఇస్తే చేస్తారులే, ఖచ్చితంగా చేస్తారు. ఇచ్చిన హామీలు 100% నెరవేరుస్తారని మనం అనుకుందాం. నెరవేర్చినప్పుడు మనం చూద్దాం, పార్టీ నిర్ణయం ప్రకారం చేద్దామని చెప్పిన. కానీ ఇక్కడ ఆటో యూనియన్లు గతంలో నేను సిటీ బస్సులు వేస్తున్నా అన్నప్పుడు ఆటో యూనియన్ వాళ్ళందరూ వచ్చి సార్ సిటీ బస్సులు వేస్తే మా ఉపాధి కరువు అవుతుంది, మేము ఎట్లా బతకాలంటే ఆ సిటీ బస్సులు రద్దు చేశాం. సిటీ బస్సులు రద్దు చేసి శాంక్షన్ చేసి వచ్చిన సిటీ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు పంపించినాం. గ్రామీణ ప్రాంతాలకు పంపించి వచ్చిన 5 బస్సులు కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపించి హైదరాబాద్కు మిగతా ప్రాంతాలకు పంపించి వీళ్ళ ఉపాధి దెబ్బతినకుండా, ఆటో యూనియన్ ఉపాధి దెబ్బతినకుండా మరి చేసినాం. ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఇంటింటికి పోయి, ఇంటికాడికి పోయి బండి చేసి సమయంలో స్కూలు బస్సులు రాకపోయినా స్కూల్కు, గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు కావచ్చు, మనుషులు కావచ్చు, 1000 బౌలు కష్టపడి మరి అలవాటు పడి కొన్ని వేల మంది కూడా ఆటోలు తెచ్చుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకం చాలా మంచి పథకమే. మహాలక్ష్మి పథకం అనేది చాలా మంచిదే, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా మంచిగా నడవని, ఇంకా మంచిగా కొత్త బస్సులు వేస్తారా, ఇంకా కొత్త ఏం విధానాలు చేస్తారా చేయని, మహిళల గురించి మంచి ఏర్పాట్లు చేయని, దానిలో ఏం స్వాగతిస్తున్నాం. కానీ ఆటోల యొక్క ఉపాధి గురించి కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఒక పథకం పెట్టినప్పుడు దీని మీద ఆధారపడే బతికిటల గురించి కూడా ఆలోచన చేస్తే, వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తే ప్రత్యామ్నాయం అనేది కనిపిస్తుంది. మేము సారా బంద్ చేయించినప్పుడు సారా అమ్మే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినాం. వెహికల్స్ కానీ, ట్రాక్టర్లు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, చికెన్ సెంటర్ కానీ అట్లా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినాం. ఇంకా అనేక సందర్భాలు మరి ఆటో మీద బతికే వాళ్ళు 100 మంది, 1000 మంది బ్యాంకు లోన్లు తెచ్చుకొని ఆటోలు తెచ్చుకున్నారు. ఆటో ఉంది కదా అని పిల్లలు ఇచ్చిండ్రు, పెళ్ళైంది, పిల్లలు పుట్టిండ్రు. ఆటో నడుపుకుంటూ పిల్లల్ని దాక్కుతున్నాడు, పిల్లల్ని స్కూల్ చదివిస్తున్నాడు. వీళ్ళ గురించి ఆలోచన కూడా చేయాల్సిన ప్రభుత్వానికి ఉంది. కనుక మేము
ఆంధ్రప్రదేశ్లో ఆటో వాళ్లకు ఆడ ఉచిత బస్సు లేకపోయినా ఆటో వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇవాళ ఇక్కడ బస్సులు రద్దు చేసినాక కనీసం వీళ్లకు ఒక 24,000 రూపాయలు నెలకి ఇచ్చి ప్రత్యామ్నాయంగా టెంపరీగా ఆదుకుంటే, ప్లస్ వీళ్ళ ఆటో ఈఎంఐ కట్టేది ఉందో ప్రభుత్వమే చెల్లించేటట్టు ఎన్నో లెక్క తీసి లోన్లన్నీ కూడా గవర్నమెంట్ కట్టేటట్లు ప్రతి ఆటో యజమానికి ఆటో డ్రైవర్కు 24,000 రూపాయలు ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తే కనీసం ఆ 24,000తో తిండిని బతకగలుగుతాడు. ఆటోలు గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ఆటో ఈఎంఐ కడితే బ్యాంకర్ల ఒత్తిడి లేకుండా ఇంటి మీదకి వచ్చి కూర్చొని మరి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లకు తిండి గంజి వెళ్ళలేక ఈఎంఐ కట్టలేక కుటుంబాన్ని పోషించలేక ఎవరికైనా మరి జరిగితే కష్టం. నాకు ఆటో వాళ్ళు ఇంతకుముందు వచ్చి, సార్ మేము ఏమైనా వేసుకుంటాం సార్, మాకు ప్రత్యామ్నాయం ఏం లేదని అంటారు. మేము చచ్చిపోతాం సార్ అంటున్నాం. చచ్చిపోకండి బాబు, బతికి సాధించుకుందామని చెప్పిన. లేదు సార్ మేము ఉరి పెట్టుకుంటాం సార్, మేము చచ్చిపోతాం సార్, మేము బతకలేం సార్, మా పిల్లలు ఎట్లా పోషించాలి సార్, వారం 10 రోజులకే మాకు కష్టమవుతుంది సార్ అన్నారు. కానీ చనిపోవద్దు ఆటో డ్రైవర్లారా, చనిపోతాం అనేది మీ మనసులోకి రానియకండి, మేము ఊరేసుకుంటాం అనే ఆ ఆలోచన రానియకండి, ఆత్మహత్య చేసుకుంటాం అనేటువంటి ఆలోచనలకు ఆటో డ్రైవర్లు పోవద్దండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది చనిపోతుంటే ఊరూరు తిరిగి అడుక్కున్నాం, చనిపోవద్దు విద్యార్థులారా, మీకే భవిష్యత్తు రేపని, రైతులారా చనిపోవద్దు, రేపు కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, మీరు చనిపోకండి, తెలంగాణ వస్తుంది, మనం రైతులు బాగుపడతాం, పంటలు వండుతాయి, కరెంటు ఫ్రీ కరెంటు వస్తుంది, పెట్టుబడి వస్తుంది. ఆ రోజు చెప్పినాం తెలంగాణ రాకముందే, రైతులు ఆత్మహత్యలు ఆపుకున్నాం. కనుక ఇవాళ మీకు ఆటో డ్రైవర్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీ మీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి, మీరు చనిపోతే మీ కుటుంబాలు ఎట్లా, ఆటో డ్రైవర్లు మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి, మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ పిల్లలు ఎట్లా, బతికి సాధించుకుందాం, బతికి సాధించుకుందాం, గవర్నమెంట్తో మాట్లాడి కొట్లాడి సాధించుకుందాం తప్ప ఆ మాట ఇంకోసారి మీ నోటి నుంచి రావద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. వెంటనే వీళ్ళకి నెలకు 24,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు వచ్చేటట్లు చేయండి. ఈఎంఐ మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టండి. తర్వాత మరి ఆటోలు ఎట్లా ఉపయోగించుకుంటారు, ప్రభుత్వ పరంగా ఏమైనా ఉపయోగించుకుంటే గవర్నమెంట్ పరంగా ఉపయోగించుకోండి, లేదు ఇంకా ఏ రకంగా ఉపయోగించుకుంటారు, ఆఫీసర్లకు ఉపయోగిస్తారా లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఇంకే రకంగా ఉపయోగిస్తారో చేసుకోండి. కానీ వేలాది మంది కొట్టకుండా చేయండి. మీరు ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చాలా మంచిది, దాన్ని ఇంకా మెరుగైతేటట్టు చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వీళ్ళకి చేసి అది చేయండి, వీళ్ళకి చేయండి, వాళ్ళకు కూడా చేయండి, అది కొనసాగించండి, వీళ్ళ యొక్క ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి. కనుక దయచేసి ఇంతకుముందు నా దగ్గర వచ్చి మీరు చనిపోతాం సార్ అని అన్నటువంటి ఆటో కార్మికులు చెప్తున్నా, మీరు చావొద్దు, మీ గురించి నేనున్నా. మహబూబ్నగర్లో ఆటో డ్రైవర్ల గురించి నేనున్నా, మీ గురించి నేను ఏం చేయమంటే మీ తరఫున నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, మిమ్మల్ని కాపాడడానికి, ప్రభుత్వం నుంచి ఒత్తిడి తేవడానికి. మీరు నిరాదీక్ష చేయమన్నా కూడా నేను చేస్తా మీ గురించి. కానీ మీరు కావకండి, మేమున్నాం, ప్రజాప్రతినిధులం మేమున్నాం, మీ గురించి నేను కష్టపడతా. తెలంగాణ రాష్ట్రం గురించి సావడానికి సిద్ధమైనోని, జైల్లో పెట్టినా బెదిరించినా బెదరకుండా, జైళ్ళున్నా బెదరకుండా, ఇదే మహబూబ్నగర్ జైల్లో ఉన్నా, హైదరాబాద్ జైల్లో ఉన్నా, కానీ జైల్లో పెట్టినా తప్పుడు కేసులు పెట్టినా భయపడలేదు. ఇవాళ మీ గురించి కూడా చెప్తున్నా, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా మీ గురించి. కనుక మీరు దయచేసి నా దగ్గర ఇంతకుముందు చెప్పినట్లు
మేము చచ్చిపోతాం సార్ అనే మాట అనకండి. పోరాటాలు చేయడానికి మీ తరఫున నేనున్నా, మిమ్మల్ని బతికించుకుంటా, ప్రభుత్వంలో కొట్లాడతా, ప్రభుత్వం నుంచి మీకు ఇప్పిస్తా, ప్రభుత్వం నుంచి మీకు ఇప్పించడానికి పోరాటం చేసుకుందాం. కనుక ఈ 2 డిమాండ్లు ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు లేకున్నా 12,000 ఇస్తున్నారు, 10,000-12,000. ఇక్కడ ఇమ్మీడియట్గా దాని డబుల్ ఇచ్చి ఈఎంఐ కట్టి ఆదుకోండి. తర్వాత వీళ్ళ జీవనోపాధి టెంపరీ మాత్రం ఇది, తర్వాత పర్మనెంట్గా వీళ్ళకి ఏ రకంగా ఆటోలు వాడుకొని వీళ్ళు సంపాదించే దానిలో 5-10 తక్కువ చిన్న పర్లేదు, కానీ ఏ రకంగా వాడుకుంటారో ప్రభుత్వ పరంగా వాడుకొని వీళ్ళని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరికీ మళ్ళీ చేతులెత్తి మా నమస్కారం చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లారా, మీరు చచ్చిపోతామనే మాట మీ నోట్లకి రాకండి, కొట్లాడి సాధించుకుంటాం అనే మాట రండి ఖచ్చితంగా అని చెప్పి చేస్తూ, మీకు పూర్తి రక్షణ మేము ఉంటామని చెప్పి, నేనుంటా అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. సినన్న గారి నాయకత్వం, సినన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఎప్పుడు 24,000 రూపాయలు సరిపోతాయి, భార్య పిల్లలు కొంత సరిపోతుంది. అది కూడా 24,000 రూపాయలు ప్రత్యామ్నాయం మొత్తం పూర్తి కాదు, టెంపరీగా ఆదుకొని పర్మనెంట్గా వీళ్ళని ఎట్లా వాడుకుంటారో వాడుకోవాలి అందరినీ. ఇప్పుడు వాళ్ళు నెలకు ఒక 50,000 నుంచి 30,000, 50,000 సంపాదించుకుంటూ ఉన్నారు. స్కూల్ బస్సులు, స్కూల్ ట్రిప్పులు కొట్టి అవి కొట్టి 30,000, 40,000, 50,000 సంపాదించుకుంటూ ఉన్నారు. ఈఎంఐలు కట్టేది ఉన్నాయి. ఈఎంఐ ఎంతమంది ఉన్నారో ఈ యాజ్ అండ్ టుడే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో ఈఎంఐలు అన్నీ కూడా బ్యాంకులతో సమాచారం తీసుకొని ఫైనాన్స్ మొత్తం ప్రభుత్వమే కడతా అనేది ప్రభుత్వం తీసుకోవాలా, ఫస్ట్ డిమాండ్. సెకండ్, ఉచిత బస్సు సౌకర్యం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు. మరి ఇక్కడ ఉచిత బస్సు వచ్చింది, ఉపాధి లేదు కనుక 24,000 రూపాయలు ఇవ్వాలి. ఇచ్చి టెంపరీ పర్మనెంట్గా వీళ్ళని ఈ ఆటోలను ఎట్లా వాడుకొని వీళ్ళు ఎట్లా ఆదుకుంటారనే దాని మీద చేయాలి.